కాకతీయుల కట్టడాలు కళా వైభవాన్ని చాటి చెప్పాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అలనాటి శిల్పాలు శిథిలమవుతున్నాయి. గుణపురంలోని కోటగుళ్ళు కలతప్పుతున్నాయి. ఇన్నాళ్లు ఆదరణకు నోచుకొని ఆ కళా సంపదను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కాకతీయుల నాటి కాలంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆలయాలు ఒక్కొక్కటిగా నేలవాలుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కోటగుళ్లను కాకతీయుల నాటి కాలంలో గణపతి దేవరాజు నిర్మించారని చరిత్రకారులు చెప్తున్నారు. 1199, 1260 మధ్య కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు క్రీస్తు శకం 1213లో ఈ కోటగుళ్లను నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. గణపురం గ్రామానికి ఈశాన్య దిక్కున ఉన్న మట్టి కోటలో ఈ గుళ్లు నిర్మించడం వల్ల వీటికి కోటగుళ్ళు అని పేరు వచ్చిందని అంటారు. కోటగుళ్ల నిర్మాణాలన్నీ 2 పొరల ఇటుక గోడలతో చుట్టబడి ఉన్నాయి. ఈ దేవాలయాలలో గజ, కేసరి, గుర్రపు తల, సింహం వెనుక ఏనుగులు వంటి అనేక పౌరాణిక శిల్పాలను చూసి పర్యాటకులు తరించిపోతున్నారు. కోటగుళ్లు పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో శిథిలమై పైకప్పు నేలవారుతుండగా కింద పడిన శిల్పాలు విరిగిపోతున్నాయి. దేశ విదేశాల నుంచి ఈ కాకతీయుల కట్టడాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు శిథిలమైన దేవాలయాలను చూసి నిరాశకు గురవుతున్నారు. ఎంతో ఘనకీర్తి చాటిన కోటగుళ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో శిథిలమవుతున్నాయి. కాకతీయుల నాటి ఆలయాలు మరమ్మతులు చేసి దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని గత ప్రభుత్వాలు జీవోలు జారీ చేసి నిధులు కేటాయించినప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇక్కడ దాతల సాయంతో నందిని తీసుకొచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పాలకులు ఈ గుడి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల బాగా వెనుకబడుతుంది. ఆ దాతల ద్వారా మహాశివరాత్రి బ్రహ్మాండంగా నడుస్తుంది. 50 నుంచి 90 వేల మంది దాకా వస్తారు. 50-60 వేల మంది అక్కడనే కూర్చుండి తెల్లారదాకా కార్యక్రమాన్ని తిలికించిపోతారు. పాలకులు, నాయకులు, అధికారులు అందరూ దృష్టి పెట్టి కోటగుళ్లను అభివృద్ధి చేయాలని, కోటగుళ్లను కాపాడాలని గతంలో అధికారులకు చాలాసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని అర్చకులు చెప్తున్నారు. కొందరు భక్తుల విరాళాలతో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యొక్క ఆలయం కాకతీయుల కాలంలో ఎంతో అభివృద్ధి చెంది ఆ తర్వాత ఇది నిరాధారణకు గురైంది. అందరు సమిష్టిగా దీనిని వెలుగులోకి తీసుకొచ్చి 18 సంవత్సరాల క్రితం ఒక అయ్యగారిని పెట్టి శివ షోడశోపచార పూజలు నిత్యంగా దీనిని బయటికి తీసుకురావడం జరిగింది. ఇది చాలా నిరాధారణకు గురైంది కనుక కావున గ్రామ పెద్దలు కానీ, మన మంత్రివర్యులు కానీ, మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చెందిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓరుగల్లును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కోటగుళ్లు, రామప్ప, పాండవులగుట్ట, లక్నవరం, మేడారంలను సందర్శించారు. గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా పర్యాటక ప్రాంతాలు, కాకతీయుల కట్టడాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు మంత్రి సీతక్క. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాకతీయుల కట్టడాలు, దేవాలయాలను అధ్యయనం చేసి పునరుద్ధరణ కోసం పర్యటిస్తున్నట్లు చెప్పారు. 90 కోట్ల రూపాయల పనులు చేపట్టేందుకు ప్రతిపాదనల నివేదిక మంత్రికి అందజేస్తున్నట్లు తెలిపారు సీతక్క. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మనకు సమ్మక్క సారలమ్మ జాతర ఉండడము, రామప్ప టెంపుల్ ఉండడం, అటు వాటర్లో చెరువులో తాళ్ల వంతెనలు అంటే రోప్వే తాళ్ల దారి ఉండడము, ఉయ్యాల వంతెన ఉండడం లక్నవరంలో, ఇవన్నీ కూడా తో పాటు బొగతా వాటర్ ఫాల్స్, మంచి దట్టమైన అడవుల మధ్య నుంచి నేషనల్ హైవే, ఇవన్నింటినీ కూడా మరి వచ్చేటువంటి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి వచ్చిపోయేటువంటి వాళ్ళకి ఇంకా మంచి ఫెసిలిటీస్, వచ్చిన వాళ్ళకి ఫుడ్ కానీ, ఇంకా వాటర్ ఫౌంటైన్ కానీ, అదేవిధంగా ఈ చెరువులో, రామప్ప చెరువులో శివుడి యొక్క రూపం కూడా పెట్టాలన్న ఆలోచన మాకు కొంత ఒక ప్రాథమిక దానికి మేము రావడం జరిగింది.
ఓరుగల్లును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రతి ఒక్కరూ ఓరుగల్లులో పర్యటించేలా గుళ్ళు, కాకతీయుల కట్టడాలను తీర్చిదిద్దుతామని చెప్పారు. గత ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి. ఇక్కడ ఇంతకుముందు పోయి వచ్చినాం, పాండవుల గుట్ట, అట్లాగే భూపాలపల్లిలో ఉన్నటువంటి కోటగుళ్ళు కొలాప్స్ అయినా చాలా మటుకు. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా చాలా ఉన్నాయి. వరంగల్ జిల్లా చాలా ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు ఉన్నాయి, అద్భుతమైన కళాకారులు ఉన్నాయి. దీంతో పాటు కళలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, కళాఖండాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు ఉన్నాయి, చారిత్రక సంపద ఉంది. వీటన్నింటినీ కలిపి టూరిజం డెవలప్మెంట్ చేసే కార్యం చేస్తే పురాతన ఆలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, అపారమైన అటవీ సంపద ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాను టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు. త్వరలోనే ఓరుగల్లు ప్రజల కల నెరవేరాలని ఆశిద్దాం.